నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి ఎయిర్లైన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద షాకిస్తూ ఉన్నాయి. తాజాగా తమ యొక్క విమానాలు రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్న 7 ఎయిర్లైన్స్ కంపెనీలైతే తమ యొక్క విమానాలు రద్దు చేశాయి. అలాగే కువైట్ ప్రభుత్వం నుంచి కానీ, కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ ఏదైనా తమకు అనుకూలంగా ఒక ప్రకటన వస్తే కానీ తమ యొక్క కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చెప్పేసి చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాయి. కువైట్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తమ యొక్క కార్యాలయాలను మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించాయి. వివరాల్లోకి వెళితే కువైట్ లోని 7 ఎయిర్లైన్స్ కంపెనీలు కువైట్ ఏవియేషన్ మార్కెట్ నుంచి వైదొలిగాయి. అలాగే వారు వెళ్లిపోవడానికి గల కారణాలు కువైట్ అధికారులకు బాగా తెలుసని చెప్పేసి, అలాగే కొన్ని ఎయిర్లైన్స్ కంపెనీ నుంచి వస్తూ ఉంటే మరికొన్ని మనం చూసుకుంటే కువైట్ అధికారులు ఎయిర్లైన్స్ కంపెనీల పైన అయితే వాళ్ళు ఆరోపణలు మోపుతూ ఉన్నారు. అలాగే తాజాగా ఈ యొక్క 7 విమానయాన సంస్థలు తమ యొక్క కార్యాలయాలను కువైట్ లో మూసివేశారు. కారణాల పరిధి కొన్ని తీవ్రమైనవని చెప్పేసి, మరికొన్ని చిన్నవి అని చెప్పేసి, కువైట్ లో జవాబుదారీతనం లేకపోవడంతో మేము ఈ యొక్క కార్యాలయాలు ఆఫీసులు మూసివేసినట్లు ఎయిర్లైన్స్ కంపెనీలు తెలిపాయి. ఎయిర్లైన్స్ కంపెనీలు ప్రధానంగా చేస్తూ ఉన్న ఆరోపణలు ఏంటంటే కానీ కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్ కు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎయిర్లైన్స్ కంపెనీల మీద ఫాల్స్ కేసు, తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారని చెప్పి, నేను పలానా విమానంలో పలానా దేశం నుంచి కువైట్ కు వచ్చాను, అప్పుడు వచ్చినప్పుడు అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది నాతో అనుచితంగా ప్రవర్తించారని చెప్పేసి కోర్టులో గాని కేసు పెడితే కానీ కోర్టు కూడా ఎటువంటి విచారణ చేయకుండా కోర్టు తీర్పులు ఇస్తూ ఉన్నాయి, భారీ జరిమానాలు విధిస్తూ ఉన్నాయి. అలాగే కువైట్ లో ఉన్న ఎయిర్లైన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చిన్న చూపు ఉందని చెప్పేసి, దీంతోనే మేము వెనకడుగు వేసేసి కువైట్ దేశం విధిస్తూ ఉన్న ఆంక్షలు కానీ జరిమానాలు కానీ వాటిని మేము తట్టుకోలేమని చెప్పేసి ఇతర దేశాలలో మేము విమానాలు నడుపుకుంటామని చెప్పేసి 7 ఎయిర్లైన్స్ కంపెనీలు వెళ్లిపోయాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు కూడా, విమాన కంపెనీలు కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీనిని కువైట్ ప్రభుత్వం ఏ విధంగా ఆపగలుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.